కడప జిల్లాలో 8 ఏళ్ల బాలికపై రైల్లో జరిగిన అత్యాచారం కేసులో నిందితుడికి కోర్టు జీవిత ఖైదు కూడా విధించింది. రైల్లో వాష్రూమ్ వెళ్లిన బాలికపై రామ్ ప్రసాద్ రెడ్డి అత్యాచారంకు పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కడప రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు జనరల్ టికెట్ తీసుకుని ఏసీ కోచ్లో అయితే అక్రమంగా ప్రయాణించినట్లు కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొమ్మినేని వేణుగోపాల్ తెలిపారు. రైల్వే అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఘటన జరిగినట్లు కూడా ఆరోపించారు. రైల్వే సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని రైల్వే డివిజనల్ జనరల్ మేనేజర్ కి అయితే కోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది. నేను కడప పోక్సో కోర్టు నందు పీపీగా పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పనిచేస్తున్నాను. ఈరోజు కడప జడ్జి గారు, పోక్సో జడ్జి గారైన ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక సంచలన తీర్పు ఇవ్వడం జరిగినది. 27/1/2019 తేదీన హైదరాబాద్ వాస్తవ్యులు తిరుపతి నుంచి హైదరాబాద్కు ప్రయాణిస్తూ రాయలసీమ బోగిలో B2 బోగిలో ప్రయాణిస్తూ ఉన్నారు. మార్గమధ్యంలో రాజంపేట నుంచి నందులూరు మార్గమధ్యంలో వాళ్ళ పాప వచ్చి 8 సంవత్సరాల పాప వాష్రూమ్కి వెళ్ళాలని అడగగా వాళ్ళు వాష్రూమ్ వెళ్ళు అని చెప్పినారు. అప్పుడు ఈ లోపల అగంతకుడు ఈ నేరం చేసిన ముద్దాయి అయిన రాంప్రసాద్ రెడ్డి ఆ వాష్రూమ్లోకి దూరి వాష్రూమ్ బోల్ట్ పెట్టేసి ఆ అమ్మాయి మీద అఘాయిత్యం చేసినాడు. అఘాయిత్యం చేసి పారిపోయినాడు. తర్వాత రైల్వే పోలీసు వారు డిఎస్పీ రమేష్ బాబు వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళందరూ ముద్దాయిని పట్టుకొని కోర్టులో హాజరుపరిచినారు. కోర్టు వారు ఈరోజు పూర్తిగా విచారణ జరిపి 3/12/2025 తేదీన అతనికి మరణశిక్ష అంటే జీవితకాలపు శిక్ష విధించి 10,000 రూపాయల జరిమానా, తర్వాత రైల్వే వారు టీటీలు నిర్లక్ష్యం వలన సకాలంలో స్పందించకపోవడం వలన టికెట్ లేకుండా ఏసీ బోగిలో ప్రయాణించుతున్న ముద్దాయిని అప్పటి టీటీలు అనుమతించడం వలన వారి మీద చర్యలు తీసుకోమని, తర్వాత రైల్వే వారు డిఆర్ఎం గుంటకల్ వారు 10,50,000 రూపాయలు ఆ అమ్మాయికి ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆ అమ్మాయికి కాంపెన్సేషన్ కట్టమని ఆదేశించినారు. ఈ కేసులో రైల్వే పోలీసు సిఐ గారు, ఎస్ఐ గారు మరియు మా కోర్టు మానిటరింగ్ నాగేంద్ర కుమార్ గారు మరియు రైల్వే కానిస్టేబుల్ నాగేంద్ర నాయక్ గారు చాలా కష్టపడి సకాలంలో సాక్షులను ప్రవేశపెట్టడం వలన కేసు తొందరగా జరగడం జరిగినది. అందువలన చాలామంది ఎవరైనా ముద్దాయిలు ఇటువంటి నేరాలు చేసిన వారికి ఇది తగిన శాస్తిగా ఉండవాలని నేను భావిస్తున్నాను. నా పేరు కొమ్మినేని వేణుగోపాల్. నేను కడప పోక్సో కోర్టు